హాయ్ హలో సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ టీవీ ఎక్స్క్లూజివ్ కంటెంట్. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే కాంటెంట్ నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ కదా. ఆయన సినిమా మార్చ్ 28వ తారీఖు మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ భాగంగా వీళ్ళు ఏకధాటిగా ఏ ఇంటర్వ్యూలకి ఇవ్వని ఇంటర్వ్యూలు వీళ్ళు ఇస్తున్నారనమాట. అందులో భాగంగా నేను జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మార్కెటింగ్ స్ట్రాటజీయా ప్రమోషన్ స్ట్రాటజీయా పక్కన పెడితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మా స్టోరీ లైన్ చాలా సిల్లీగా ఉంటుంది, దాన్ని మీరు పట్టించుకొని విమర్శలు చేయొద్దు. మేము మిమ్మల్ని ఈ సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, హ్యాపీగా వచ్చి థియేటర్స్లో కూర్చొని ఎంజాయ్ చేసి పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వుతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ మీ పొట్ట చెక్కలు కాకపోతే మీరు కొన్న టికెట్ డబ్బులకు మేము వెనక్కి ఇచ్చేస్తామన్నారు. ఆయన తెలుసన్నారా తెలియకన్నారా, అసలు అలా ఇచ్చేస్తారా అని పక్కన పెడితే కొంతమంది ఉంటారు కదండి, ఒక వర్గం చెందిన వాళ్ళు సినిమా నచ్చినా కూడా ఆ డబ్బులు వెనక్కి వస్తాయేమో, 300 పెట్టామనో 150 రూపాయలు పెట్టాం, ఆ డబ్బులు మనకు టీకో మందుకో క్వార్టర్కో వస్తాయి అని చెప్పి ఈ సినిమా బాగాలేదు అని రివ్యూలు ఇస్తారు. కానీ 100లో 99 మందికి సినిమా నచ్చి ఒక్కడికి నచ్చకపోతే అది వాడు తప్పవద్దా సినిమా తప్పవద్దా అనే ఆలోచనతోనే నాగవంశీ గారు ఆ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టారు. నెక్స్ట్, సార్ మీకు 50వ సినిమా ఎవరితో తీయాలనుకుంటున్నారు, దరిదాపుల్లోకి వస్తున్నారు కదా అంటే ఆయన అన్నది రెండు ఆప్షన్స్ ఇచ్చారు, ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నేను ససేమీరా పవన్ కళ్యాణ్ గారితో చేయనండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి ఉత్తమ స్థానంలో ఉన్నారు. ఆయన ఏవైతే ఎలక్షన్స్కి ముందు కమిట్మెంట్ ఇచ్చున్నాడో ఆ మూవీస్ని కంప్లీట్ చేస్తాను, ప్లస్ ఆ మూవీస్కి వచ్చే ఫండ్ అంతా కూడా నేను నా పార్టీకి పెట్టుకుంటాను, ఎవరి దగ్గర యాచించను అని ఆయన ఎంత ధీటుగా చెప్పాడో. ఆయన ఉత్తమ శిఖరాలకి ఎదగాలి, అందుకని ఆయన మళ్ళీ సినిమా జాతిలోకి తీసుకురాదలుచుకోలేదు. ఒకవేళ నేను వెళ్ళి అడిగినా, వేరే డైరెక్టర్లు వెళ్ళి వాళ్ళు అడిగినా కూడా ఆయన చేసే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే వేరే వాళ్ళ చేత విమర్శలు పడాల్సి వస్తుంది. ఆయన ఇప్పుడు ఉండే పొజిషన్ డిప్యూటీ సీఎం పొజిషన్ కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చెయ్యరు, నేను ఆయనతో చేయదలుచుకోలేదని సేఫ్ సైడ్గా ఎన్టీఆర్ గారిని ఎంచుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్తో ఆయనకి చాలా మంచి హిట్లు ఉన్నాయి. సో ఈ పరంగా కూడా ఆయన ఎన్టీఆర్ని ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. కానీ ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడానండి హీరోలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటారో చూస్తారు. కంపారిటివ్లీ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్లో ఎన్టీఆర్ గారు ఫ్లెక్సిబుల్గా ఉంటారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ గారు ఫ్లెక్సిబుల్గా ఉండరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి, నేను కూడా ఒక సోకాల్ ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కౌన్సిల్లో నాకు మెంబర్షిప్ ఉంది. వాళ్ళు ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ నటులో అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు. సో ఎన్టీఆర్ గారు వీళ్ళ ముగ్గురులో కన్నా కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు కానీ మరి ఈయనంత ఫ్లెక్సిబుల్గా ఉండరు. అందుకే ప్రొడ్యూసర్లు ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఎగబడతారు. చూస్తూనే ఉండండి మంచి కాంటెంట్ కోసం ఎక్స్ టీవీ ఎక్స్క్లూజివ్ కాంటెంట్.